మీలో ఎవరైనా బెంగాలీ షాదీ అటెండ్ అయి ఉంటే ఇది వీటిలో చెప్పగలరా? ఎవరి ఆచారం వాళ్ళకు ఉంటుంది కదా. ఎనీవేస్ ఈ రోజు మేము మాకు లోకల్ గా ఉన్న ఒక పెళ్లికి అటెండ్ అయ్యామండి. మా ఆయన ఆఫీస్ లో అతను పనిచేస్తుంటారనమాట. వాళ్ళ అమ్మాయి పెళ్లి. ఆర్మీ ఫ్యామిలీస్ అందరినీ పిలిచారు. కాకపోతే మేము 2 ఫ్యామిలీస్ ఇంకా అందరూ సింగిల్ మెన్సే వెళ్ళాము. రాగానే మాకు చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారండి. పాపం వీళ్ళైతే పేదవాళ్ళు, యూనిట్ లో పనిచేసే లేబర్స్ అనమాట. కానీ వాళ్ళు ఎంతో ఘనంగా వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు పెళ్లిని అరేంజ్ చేసుకున్నారు. నాకు చాలా బాగా నచ్చింది ఈ వాతావరణం అంతా. బెంగాల్ వచ్చేసి అంత అభివృద్ధి చెందిన ప్రాంతం అయితే కాదండి. ఇక్కడ పాపం పనులు కూడా ఉండవు. ఎందుకంటే ఇండస్ట్రీలు అవి ఎక్కువగా ఉండవు. పెళ్లి కూతురు అయితే ఫొటోస్ కి ఫోజులు ఇరగదీసేస్తుంది. ప్రతి ఫోటో తీసినవన్నీ అమ్మాయికి చూపిస్తున్నాను వెళ్ళి. ఈ జనరేషన్ అంటే మరి మామూలుగా ఉండదు కదా. మా టైంలో అయితే అసలు దించిన తల ఎత్తితేనే అమ్మ తల దించమ్మా దించు అనేవారు. తర్వాత ఇక్కడ పానీపూరి స్టాల్ కి వచ్చేసి పానీపూరి తినేసి ఇంకా కాఫీ కూడా తాగేసామన్నమాట. ఈ పెళ్లి మొత్తంలో నాకు నచ్చింది ఏంటంటే ఈ భోజనాలు అరేంజ్ చేయడమేనండి. భోజనాలు కాదు నేను అన్న విషయం. భోజనాల తర్వాత విషయం మాట్లాడదాం. కానీ ఫస్ట్ వచ్చేసి అరేంజ్మెంట్స్ చూడండి. మనకి ఈ మధ్యన బఫే వచ్చేసింది కదా. మన చిన్నప్పుడు బంతి భోజనాలు తినేవాళ్ళం, గుర్తుందా? మళ్ళీ అలాంటి ఫీల్ వచ్చింది అనమాట. ఇక్కడ మెనూ కార్డ్ కూడా ఇచ్చేసారు. అది బెంగాలీలో, మనకైతే రాదు. మనం ఈ రోజు ప్యూర్ వెజ్ అనమాట. ఫ్రైడే పడింది. లేకపోతే ఇక్కడ పెళ్లిలో నాన్ వెజ్ కూడా సర్వ్ చేస్తున్నారు. మటన్ ఇంకా ఫిష్. ఎంతైనా భోజనాలు అంటే మన తర్వాతేనండి అసలు. అబ్బా బిర్యానీ, సాంబార్ రైస్, అసలు మన వైపు భోజనాలే నాకు గుర్తొచ్చాయి అనమాట. చాలా మిస్ అవుతున్నాను. ఎనీవేస్ తర్వాత ఇక్కడ డీజేలో డాన్స్ చేశారు కాసేపు.